మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆదివార సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ దహించు దైవశక్తి మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకొని ఈ కోరికను ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థనతో ఈ కోరికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దయగలిగిన మా తండ్రి, దయాళుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, స్తుతులకు కారణభూతుడవు నాయన, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు నీ కృపలో కాచి కాపాడి భద్రపరిచిన దేవుడవు నాయన. ఈ యొక్క యేసురాజా ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ఆదివారపు ఆరాధనను మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి అయ్యా. ఈ కోరికను ఆడినంతవరకు మీ ఆత్మ సాధ్యం జరిగించండి. ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారు ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుదాం. మన మధ్యలో రాజకుమారి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా, ఏ రీతిగా నిన్ను పూజింతునయా. ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా, ఏ రీతిగా నిన్ను పూజింతునయా. వినయముగా నీ సన్నిధి హృదయాగము చేతున
పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ సందర్భముగా ఇలాగూ మనము ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ప్రభుని ఆరాధన చేయటానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరలో కరోనా వైరస్ నుంచి మన దేశానికి విడుదల కావాలని అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. వీలైనంత త్వరలో మనమందరము కూడా ప్రభు సన్నిధిలో సమాజంలో కూడుకొని ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకు సహాయము చేయును గాక. మీరందరూ క్షేమముగా ఉండాలని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ ప్రార్థన. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క సమయంలో అనేక మంది ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతున్నాం. ఈ యొక్క దినాల్లో మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో మనం ఉన్నాం కనుక భక్తి జీవితంలో మనం వెనుకంజ వేయక దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలని, ప్రార్థనా పరులుగా, విశ్వాసములు మన బలహీనులు కాక దేవుని సన్నిధిలో బలమైన విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ తీసుకొని దయచేసి కూర్చోండి. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని బైబిల్ చెప్తుంది. నేటి దినాల్లో మనం చూసినట్లయితే మరణము అందరినీ వెంటాడుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న, ప్రయాణం చేస్తున్న అనేక విధాలుగా మరణము మనల్ని వెంటాడుతూ ఉంది. ఈ యొక్క సమయంలో ఏదేమైనప్పటికీ కూడా మనము, మన కుటుంబాలు, మన గుడారాలు క్షేమంగా ఉండాలంటే దేవుని దయ కావాలి, ఆయన కృప కావాలి. ఆయన దయ వలన మనము, మన కుటుంబాలు ఏ గుడారము సమీపించక మనము క్షేమంగా ఉంటామని బైబిల్ చెప్తుంది. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది గృహాల్లో మనం చూసినట్లయితే డబ్బు ఉంటుంది, తర్వాత మంచి గృహాలు కట్టుకొని నివాసం చేస్తుంటారు. కానీ వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి గృహాల్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కానీ ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా మనం జీవించినట్లయితే నీ కుటుంబము, నీవు ఆనందంగా, సంతోషంగా ఉండగలవు. చాలామంది అనుకుంటున్నారు డబ్బుంటే చాలు, మేము, మా కుటుంబం క్షేమంగా ఉంటామని. డబ్బు ఉన్నా మనము, మన కుటుంబాలు, మన గృహాలు క్షేమముగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండలేం. అది కేవలం దేవుని దయ కావాలి అని బైబిల్ చెప్తుంది. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథముల నుంచి కీర్తన రాసిన గ్రంథం 118వ అధ్యాయము 15వ వాక్యం మనం చదివి ధ్యానం చేద్దాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదము వినపడునని బైబిల్ చెప్తుంది. నీతిమంతుల గుడారాలు
నీతిమంతుల గృహాలు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటాయి. నీతిమంతుల గుడారాలలో నెమ్మది ఉంటుంది. నీతిమంతుల గుడారాలలో ఆనందం ఉంటుంది. నీతిమంతుల గుడారాలు ఉత్సాహ సునాద కీర్తములు నీతిమంతుల గుడారాల్లో వినపడతాయి. ఈనాడు చాలా మంది గృహాల్లో మనం చూసినట్లయితే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా కొన్ని గృహాలు లేవు. బైబిల్ చెప్తుంది, ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరి గృహాలు ఉత్సాహగానం చేస్తారంటే, ఎవరి ఇల్లులు దీవెనకరంగా ఉంటాయంటే, బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 3 గుడారాల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది యెహోషువ రాసిన గ్రంథం 7వ అధ్యాయము 21వ వాక్యం చదువుకుందాం. యెహోషువ 7వ అధ్యాయము 21వ వాక్యం. తోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు, పై వస్త్రములు, 200 తొలముల వెండిని, 50 తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు యెహోషువకు చెప్పాడు, మీరు ఆ పట్టణం మీదికి వెళ్ళినప్పుడు, ఆ పట్టణంలో మీరు యుద్ధమునికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కటి దేనిని కూడా మీరు ఆశించకూడదు అని దేవుడు చెప్పాడు. కానీ ఆ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఆ పట్టణములో ఉన్నటువంటి సీనారు వస్త్రాలను, వెండిని, బంగారమును, శ్రేష్టమైనవన్నిటినీ ఆశించి తీసుకొచ్చి తన గుడారములో వాటిని దాచిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరుసటి దినమున కొన్ని రోజుల తర్వాత వారు వేరే దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి జీవితంలో అపజయం కలుగుతుంది. అపజయం కలుగుతుంది. నిబంధన మందసం ఉంది, శూరులు ఉన్నారు, వీరులు ఉన్నారు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా అపజయం కలుగుతుంది ఇశ్రాయేలులకి. గల కారణం ఏంటంటే అతను చేసినటువంటి తప్పు. ఏమిటి ఆ తప్పు అంటే అవిధేయత అనేటువంటి తప్పు చేశాడు. దేవుడు వద్దన్న పని చేయటమే అవిధేయత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మనం గమనించినట్లయితే అవిధేయుల గుడారము, అవిధేయుల గుడారము. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉన్నావా, లేక అవిధేయతతో నీవు జీవిస్తున్నావా? అవిధేయత కలిగినటువంటి ఆ గుడారం ఏమైందో తెలుసా? చివరికి అతను రాళ్లతో కొట్టబడి చంపివేయబడ్డారు. అతను లేడు, అతని గుడారము లేదు. చూశారా? నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం పొందాలంటే నీ జీవితంలో నీవు, నీ కుటుంబము క్షేమముగా, నెమ్మదిగా, సంతోషంగా, ఉత్సాహ గానములు నీ గృహములో నుంచి బయటికి రావాలంటే బైబిల్ చెప్తుంది, నీ యొక్క గృహములో ఉన్నటువంటి, నీ హృదయంలో ఉన్నటువంటి అవిధేయతను తొలగించాలని బైబిల్ చెప్తుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ విషయంలో నువ్వు అవిధేయత కలిగి ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకోవాలని బైబిల్ చెప్తుంది. అవిధేయులు ఆశీర్వదించబడరు. ఎవరైతే విధేయులుగా ఉంటారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని మాట వినక, దేవుడు చెప్పింది చేయక, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావేమో, వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది. ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అవిధేయత కలిగినటువంటి జీవితం నీవు కలిగి ఉన్నావేమో, అందుకే నీ గృహంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందము లేదు, ఉత్సాహ సునాద గీతాలు నీ గృహములో వినపడటం లేదంటే గల కారణం ఏంటో తెలుసా?
నీ జీవితంలో, నీ గుడారములో ఉన్నటువంటి అవిధేయత, నీ హృదయములో ఉన్నటువంటి అవిధేయత, నిన్నువే పరీక్షించుకో. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు దేవుడి మాట వినకుండా, ఆయన చెప్పింది నీవు చేయకుండా వద్దన్న వాటిని నువ్వు చేస్తున్నావేమో, అదే అవిధేయత. కనుక వద్దన్న పని చెయ్యకుండా చేయమన్న పని చేసి దేవుని ఆశీర్వాదాలు పొందాలని బైబిల్ చెప్తుంది. మొట్టమొదటి గుడారము అవిధేయుల గుడారము. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 26వ వాక్యం చదువుదా. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే తిరుగుబాటుదారుల గుడారము. ఎవరి తిరుగుబాటుదారులు అంటే కోరహు, అభిరాములు అనబడేటువంటి వారు, వారికి సంబంధించినటువంటి వారందరూ కూడా తన సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేశారు. అందుకనే వారి జీవితంలో దేవుని కోపము, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. చివరికి వారు లేరు, వారి గుడారాలు కూడా లేవు. గల కారణం ఏంటంటే తిరుగుబాటు. నీవు దేవుని సన్నిధిలో దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావేమో, సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నావేమో, సేవకుల మీద నీవు తిరుగుబాటు చేస్తున్నావేమో, నిన్ను నీవు పరీక్షించుకో. తిరుగుబాటు చేసే స్వభావం నీలో ఉండకూడదని బైబిల్ చెప్తుంది. చూడండి, రెండవ గుడారము తిరుగుబాటుదారుల గుడారం. వారు లేరండి, వారి కుటుంబాలు లేవు, వారి గుడారాలు లేవు. గల కారణం ఏంటంటే తిరుగుబాటుదారు. మొట్టమొదటిది, నీవు ఆయన సన్నిధిలో విధేయత కలిగి ఉండాలి. అవిధేయుల గుడారాలు లేవు. ప్రియమైన దేవుని బిడ్డ, అవిధేయుల గుడారం వలె నీ గుడారం ఉందేమో. అవిధేయత కలిగినటువంటి బిడ్డగా నీవు, నీ కుటుంబం జీవిస్తున్నారేమో. నీవు పరీక్షించుకో. రెండో విషయాన్ని గమనించినట్లయితే తిరుగుబాటుదారుల గుడారము. తిరుగుబాటు చేసే విషయంలో నీవు ముంజంజలో ఉన్నావేమో. సేవకునికి, అలాగే దేవునికి, సంఘానికి నీవు తిరుగుబాటు చేస్తున్నావేమో. నిన్ను నీవి పరీక్షించుకోవాలని బైబిల్ చెప్తుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేసినటువంటి కోరహు, అభిరాములు వారి గుడారాలతో కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని ఉగ్రతకు వారు ఆ యొక్క పాలుపంపులు పొందినట్లుగా మనం చూస్తున్నాం. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటి మనం చదివినటువంటి వాక్యం 118 15వ వాక్యం మనం గమనించినట్లయితే నీతిమంతుల గుడారము. ఏ గుడారము? నీతిమంతుల గుడారము. మొట్టమొదటిది అవిధేయుల గుడారము, రెండవది తిరుగుబాటుదారుల గుడారం, మూడవది నీతిమంతుల గుడారము. బైబిల్ చెప్తుంది, ఏ గుడారం, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని బైబిల్ చెప్తుంది. ఏ గుడారం తెగులు సమీపించదంటే ఏ గుడారం క్షేమంగా ఉంటుంది, ఏ గృహము ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఏ గృహములో ఉన్నవారు దీవెనకరంగా సంతోషంగా ఉంటారు అంటే నీతిమంతుల గుడారం. నీతిమంతుల గుడారములో ఉత్సాహ సునాద గీతములు వినపడును. మనం చూసినట్లయితే పాటలు మనకి ఎప్పుడు వస్తాయంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు మనకు పాటలు వస్తాయి. సంతోషంగా మనం ఉన్నప్పుడు మన హృదయముల నుండి పాటలు వస్తాయి. అలాగే మనం సంతోషంగా లేనప్పుడు కన్నీరు వస్తుంది. కానీ నీతిమంతుల గుడారాల్లో సంతోష సునాద గీతములు, ఉత్సాహ సునాద గీతములు వినపడదని
బైబిల్ చెప్తుంది. గల కారణం ఏంటంటే, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడి, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తూ విధేయత కలిగి, ఎవరైతే సంఘానికి అనుకూలంగా, సేవకులకు అనుకూలంగా, దేవునికి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వారి గుడారాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాయి. ఏ కొదువ లేకుండా, ఏ కొరత లేకుండా దీవెనకరముగా ఉంటాయి. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఈ యొక్క ఆదివార సమయంలో ఈ యొక్క ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి నీవు, నీ కుటుంబం ఎలా ఉంది? నీతిమంతుడిగా ఉన్నావా? నీతిమంతుల గుడారములాగా నీ గృహముందా? ప్రేమను దేవుని బిడ్డ, అవిధేయుల గుడారం వలె ఉందా? లేక తిరుగుబాటుదారుల గుడారం వలె నీ గుడారం ఉందా? నీతిమంతుల గుడారాలలో రక్షణ సునాద గీతాలు వినపడతాయి. ఈ యొక్క లాక్డౌన్ సందర్భముగా ప్రేమను దేవుని బిడ్డలారా, చాలా మంది కుటుంబాలుగా కూడుకొని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చాలా మంది ప్రార్థన చేయట్లేదు. చాలా మంది బైబిల్ చదవట్లేదు. కొంతమంది కుటుంబాలుగా కూడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, దేవుని సన్నిధిలో సంతోషాన్ని అనుభవిస్తూ, ప్రార్థన చేస్తూ, ఆత్మీయతను కోల్పోక వారి జీవితాన్ని గడుపుతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుల గుడారాలు ఎప్పుడు కూడా ప్రార్థన చేసే గుడారాలుగా, దేవుని స్తుతించే వారి గుడారాలుగా, దేవుని మహిమపరిచే గుడారాలుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఈ ఉదయకాల సమయంలో నీ గుడారం ఎలా ఉంది? అవిధేయుల గుడారం వలె నీ గుడారం ఉందా? తిరుగుబాటుదారుల గుడారం వలె నీ గుడారం ఉందా? లేక నీతిమంతుల గుడారం వలె నీ గుడారం ఉందా అని నిన్ను నువ్వే పరీక్షించుకో. నీతిమంతుల గుడారం వలె నీ గుడారం లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రతను నీవు పాలు పంపులు పొందుతావు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను పరీక్షించుకొని నీ యొక్క హృదయాన్ని సరిచేసుకోవాలని, నీ కుటుంబాన్ని సరిచేసుకోవాలని వాక్యం చెప్తుంది. దేవుడు ఈ మాటలను మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అందరూ కూడా అలాగే తల వంచి కలువేయండి, ప్రార్థనలోకి వివరించండి. ప్రభువా, నాలో ఉన్న అవిధేయతను తీసివేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం.
ప్రభువా నాలో ఉన్న తిరుగుబాటును తీసివేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. నీతిమంతుల గుడారము వలె నా గుడారం ఉండాలి ప్రభువా. నీతిమంతుల కుటుంబం వలె నా కుటుంబం ఉండాలి ప్రభు అని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. నీతిమంతుల మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతులు పచ్చగా ఉంటారు, నీతిమంతులు వర్ధిల్లుతారు, నీతిమంతుల సంతానపు వారు ఆశీర్వదించబడతారు. కనుక అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా నాలో అవిధేయత ఉందేమో నాయన, నాలో తిరుగుబాటుతనం ఉందేమో నాయన, తీసివేయండి నాయన. నీతిమంతులను మార్చమని ప్రార్థన చేద్దాం. తల వంచి కలమేయండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో దయచేసి అందరూ కలు మూసుకొని ప్రార్థనలోకి భవించండి. దయగలిగిన మా తండ్రి, దయాళుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, స్తుతులకు కారణభూతుడు నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆదివారపు ఆరాధనను ఆదినంతవరకు జ్ఞాపకం సాధన జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఈ యొక్క ప్రసారం ద్వారా వీక్షించినటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ద్వారా మీరు మొత్తం మాట్లాడేది ప్రభువా. యేసయ్యా ప్రభువా, మాలో కేవలం అవిధేయత ఉందేమో తీసివేయండి నాయన. తిరుగుబాటుతనం ఉందేమో తీసివేయండి ప్రభువా. మమ్మల్ని నీతిమంతులుగా మార్చండి. నీతిమంతుల గృహాలుగా మా గృహాలు మురి చేయండి ప్రభువా. నీతిమంతుల గుడారాల వలె మా గుడారాలు ఉన్నట్లుగా, ఏళ్ళ వేళలా నిన్ను స్తుతించే గుడారాలుగా, నిన్ను మహిమపరిచే గుడారాలుగా, ఉత్సాహ సునాద గీతాలు వినిపించే గృహాలుగా మా గృహాలు ఉన్నట్లుగా మీ కృపను సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి బిడ్డలను పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. అనారోగ్యంతో వారు మీరు మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్య బలమైన శక్తిని మీ కృప దాక్షండి. మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ నుంచి ప్రభువా విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా సంఘ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. యేసుల దహించ దైవశక్తి మిస్టీస్ బట్టి పరిచయను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సేవకులను దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని అందరిని రాకవారికి సిద్ధపరచమని నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ, అయా యేసురాజా ఈ యొక్క కరోనా వైరస్ నిమిత్తమై పరిచయం చేసిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని అందరిని రాకవారికి సిద్ధపరచమని నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మిక కన్యను సహవాసము సన్నది కొలిచిన మనకును సకల పరిశుద్ధులకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి పరిచయం చేయండి. అందరూ కూడా ప్రతి ఆదివారం ఇదే సమయానికి వీక్షించండి. దైవ దీవెనలు పొందాలని ప్రభు బయట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.